Hi friends, welcome to Global Guide channel. Please subscribe my ఛానల్. ఇక్కడ మనకు తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఈరోజు వచ్చింది హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ నెంబర్ 666/2024 లిస్ట్ డీటెయిలింగ్ ద రిలివెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ బై ది కన్సర్న్ క్యాండిడేట్స్ who has been shortlisted for certificate verification as per the fixed schedule. మన వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారండి. చూద్దాం అది. ఇక్కడ చూడండి, ఒరిజినల్ సర్టిఫికేట్ పోస్ట్ వైజ్ యాజ్ మెన్షన్ ఒక 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ది సెట్ సర్టిఫికేట్ అటెస్టెడ్ బై ది గెస్టెడ్ ఆఫీసర్. గెస్టెడ్ ఆఫీసర్స్తో 2 sets ఆఫ్ కాపీ తీసుకెళ్ళాలండి. ఇక్కడ చూద్దాం. The following certificate document must be submitted by the candidates at the time of verification of their original certificates. ఏమేమి తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కంప్యూటర్ ఆపరేటర్, ఫస్ట్ మన హాల్ టికెట్, ఇంకోటి డిగ్రీ ఇన్ లా యూనివర్సిటీలో అయిన డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒకటి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి, ఇది టైప్ రైటింగ్ హై గ్రేడ్ ఉంటుంది కదండి 45 words per minute సర్టిఫికేట్ అదొకటి. నెక్స్ట్ ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అయితే అదొకటి. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీరు ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. డిశ్చార్జ్ సర్టిఫికేట్ బై ది ఎక్స్ సర్వీస్ పర్సన్, మనం ఏమైనా ఎంప్లాయ్ ఉంటే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీ/ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఓబీసీ సర్టిఫికేట్ ఒకటి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకటి. పర్సన్ విత్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే issued by the concerned medical board in the respects of the person with disabled సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా. స్టడీ ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అప్ టు 10th class. If the candidate pursued the course of request qualification during the course of period employment, he has to submit no objection certificate. చెప్పాను కానీ ఒకటి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లేక చేస్తే హైకోర్టు సంబంధించి దాన్ని కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ డ్యూలీ అటెస్టెడ్ బై ది గెస్టెడ్ ఆఫీసర్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఇన్ అడిషనల్ టు ది ఒరిజినల్ సర్టిఫికేట్. ఒరిజినల్తో పాటు 2 sets ఆఫ్ గెస్టెడ్ ఆఫీసర్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, లాస్ట్ పాయింట్, ఇఫ్ ది క్యాండిడేట్ ఫర్నిష్ రాంగ్ ఇన్ఫర్మేషన్ యాజ్ సాట్ అబోవ్ ఆర్ నాట్ ఫర్నిష్ దే సెలెక్షన్ పోస్ట్ షెల్ బీ క్యాన్సల్డ్ అట్ ఎనీ స్టేజ్. ఒకవేళ మనం ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మన పోస్ట్ అనేది సెలెక్షన్ క్యాన్సిల్ చేస్తారు. ఎటువంటి స్టేజ్ ఉన్నా ఒకవేళ జాబ్ వచ్చినా కూడా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ అసిస్టెంట్ పోస్ట్కి సేమ్ హాల్ టికెట్, లా సర్టిఫికేట్, ఎస్ఎస్సి, నో అబ్జెక్షన్ ఒకటి, డిశ్చార్జ్, క్యాస్ట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, డిసేబిలిటీ, అదర్ క్వాలిఫికేషన్ సేమ్ పైన ఉన్నదే చూడండి, సేమ్ ఉన్నాయి దీనికి. నెక్స్ట్ ఎగ్జామినర్ సేమ్ హాల్ టికెట్, లా సర్టిఫికేట్, ఎస్ఎస్సి, నో అబ్జెక్షన్, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే డిశ్చార్జ్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సేమ్, బోనాఫైడ్ సేమ్, దీనికి కూడా సేమ్ ఉందండి. 2 sets ఆఫ్ అసిస్టెడ్ కాపీ. నెక్స్ట్ టైపిస్ట్కి సేమ్ హాల్ టికెట్. ఏం లేదండి, ఒక టైపిస్ట్కి సంబంధించింది ఏమైనా పోస్ట్స్ ఉంటే దానికి మనం కంపల్సరీ టైప్ రైటింగ్ హై గ్రేడ్ సర్టిఫికేట్, ఈ డబ్ల్యూపిఎం వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది కదా, అదొకటి సబ్మిట్ చేయాలి. మిగతా అంతా ఫస్ట్ సేమ్ ఉంటుందండి, అదొకటి చూసుకోవాలి మనం. కాపీస్ట్ కూడా సేమ్ టైప్ రైటింగ్ ఉంటుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్, దీని కూడా ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒకటి బీటెక్ ఇన్ డిప్లొమా కానీ ఎలక్ట్రానిక్స్, ఐటీ విత్ మినిమం 55% డిప్లొమా బీటెక్ చేసి ఉంటాయి, అది కావాలి. ఎస్ఎస్సి, నో అబ్జెక్షన్, డిశ్చార్జ్, ఈడబ్ల్యూఎస్, బోనోఫైడ్, ఇదంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్, ఇక్కడ చూడండి, హాల్ టికెట్ ఆఫ్ ది కన్సల్ట్ ఎగ్జామినేషన్, పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్ 7th, 8th, 9th, 10th కంటైనింగ్ మార్క్స్ అండ్ అడ్మిషన్ నెంబర్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ కన్సర్న్ క్లాస్ టీసీ, నో అబ్జెక్షన్, డిశ్చార్జ్, కమ్యూనిటీ, ఎకనామిక్, స్టడీ బోనోఫైడ్, 2 sets ఆఫ్ ఫోటో కాపీస్, డిక్లరేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ పోస్ట్ వైజ్ ఒకసారి వెళ్ళేమో చెక్ చేసుకోండి.
డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ షేర్ and subscribe my channel. Thanks for watching.